ఈ మధ్య ఎందుకు అన్ని మీరు క్రైమ్ చేయట్లేదు? ఇప్పుడు ఇది క్రైమ్ కాదా? అంటే ఈ మధ్య అన్ని అలానే ఉన్నాయి. అంటే సోషల్ మీడియాలో ఏదో టప్పున వస్తుంది న్యూస్, అంటే ఫుల్ వైరల్ అయిపోతుంది. సోషల్ మీడియా వాళ్ళు పర్లేదు, పుట్టగొడుగులాగా ఎవడో ఎక్కడో ఏ గుడిసెలోనో దూరి దొమ్మర పనులు చేస్తున్నారు అనుకుందాం, సరే పక్కన పెట్టేద్దాం. మీడియా వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఒక పెద్ద సంస్థ కదా, వాళ్ళు ఎలా ఉండాలి, ఆదర్శవంతుల్లా ఉండాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇదే చేస్తున్నారు. అదే గనక సోషల్ మీడియా వాళ్ళు ఇలా చేస్తున్నారు, ఇలా చేయకూడదని మీడియా వాళ్ళందరూ కలిపి న్యూస్లు చేసి వాళ్ళని పట్టించి ఇదిగో ఇలా జరుగుద్దని అంటే అవేర్నెస్ క్రియేట్ చేస్తే మీడియా, అలాంటి వాళ్ళు చైతన్యంగా తీసుకుని ఒరే ఇలా చేయకూడదు, ఆడపిల్లల్ని ట్రోల్ చేయకండి, ఇలాంటి పెట్టకండి, ఇలా ఉంది చట్టం, మీరు అరెస్ట్ అవుతారు, లేదంటే ఇలా జరుగుతుంది అని మీరు కనుక న్యూస్లు వేస్తే చిన్న చిన్న పుట్టగొడుగులు లాంటి వాళ్ళందరూ సర్దుకుంటారుగా, మీ వల్ల సమాజం బాగుపడుతుందిగా. అవి మానేశారు. వీళ్ళ దాంట్లో రాగానే మళ్ళీ వీళ్ళు రేటింగ్ల కోసం వీళ్ళు వేసేస్తారు. ఈ సోషల్ మీడియా చాలా మంది అనుకుంటారు మేము దొరకం, ఎక్కడెక్కడో ఉన్నామో అనుకుంటారు, కానీ ఎవరైనా వస్తారు. మొన్న అతను వచ్చాడుగా, ఐబొమ్మ అతను వచ్చాడా, అంతకుముందు నేను మాఫింగ్ ఫోటోలు, మీ చిన్న చిన్న పిల్లలు న్యూస్ లీడర్ కూడా అప్పట్లో న్యూడ్ ఫొటోస్ ఉండి నేను ఒక్కదాన్ని వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి నేను అవన్నీ వాడిని పట్టుకొచ్చాను. దుబాయ్లో ఉన్నాడు వాడు. దుబాయ్ నుంచి తీసుకుని వచ్చి అరెస్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేశారు పోలీసులు. ఎవ్వరు 4 రోజులు లేట్ అవుతుందేమో గానీ అందరూ దొరికిపోతారు. సో చైతన్యాన్ని ఇమ్మంటున్నాను, ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయమంటున్నా ఛానల్ వల్ల, అంతే తప్ప ప్రజలు నాశనం అయిపోయేటట్టు ఇలాంటివి చేయకూడదు కదా అనేది. ఇది క్రైమ్ కాదంటావా? ఒక చిన్న బాబు ఆవిడేదో వీడియో తీస్తుంటే బాబు కింద పడిపోయాడు, దాన్ని అందరూ కాపాడారు, ఆ బిడ్డని కాపాడి తల్లికి ఇచ్చారు. తర్వాత ట్రోల్ చేస్తారు ఆ అమ్మాయిని, కన్న బిడ్డ కంటే నీకు ఎక్కువైపోయిందా, ఒళ్ళికి ఎక్కువైపోయిందా, అది అనేసరికి ఆ మెసేజ్లు ఇవన్నీ వచ్చేసరికి ఆ అమ్మాయి ఊరేసుకుని చచ్చిపోయింది. చెన్నైలో ఒక అమ్మాయి ఊరేసుకుని చచ్చిపోయింది, ఈ చంటి బిడ్డ తల్లి ఊరేసుకుని చచ్చిపోయింది. ఎవరన్నా న్యూస్ వేసారా? ఓన్లీ సోషల్ మీడియాలో అక్కడక్కడ వచ్చింది కానీ న్యూస్ వాళ్ళు అరే ఆ అమ్మాయిని ట్రోల్ చేయడం వల్ల పలానా అమ్మాయి చనిపోయింది, చెన్నైలో ఒక అమ్మాయి చనిపోయింది, ఇక్కడ ఒక అమ్మాయి చనిపోయింది అని లేదు. మళ్ళీ మీడియాలో వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు. సుమా గురించి తెగ ఫీల్ అయిపోయారు, టిఫిన్లుగా తినండి అన్నందుకు తెగ ఫీల్ అయిపోయారు. వీళ్ళు మాత్రం అన్నీ అడగొచ్చు, హీరో మొహమేనా అని అడగొచ్చు, లేకపోతే దాంట్లో బూత్ పెట్టారు కదా మరి ఈయన గారు, మరి ఆ బూతే ఎందుకు చూస్తున్నాడు ఈయన? ఇప్పుడు మామూలుగా సినిమా ఇంకా రిలీజ్ అవ్వాల, ఆ బూత్ ఉందో లేదో తెలియదు, కానీ ఇతను మాట్లాడడం వల్ల ప్రపంచం అందరికీ ఆ సినిమాలో ఒక బూత్ పెట్టారు, ఆ బూత్ ఏంటి అని ఊరందరికీ తెలిసింది వీళ్ళ వల్ల. ఓకేనా? సో ఎవరెవరైతే మాట్లాడుతున్నారో, ఎవరెవరైతే ఏ క్వశ్చన్స్ అడుగుతున్నారో, ముందు ఇదే క్వశ్చన్ మీ అమ్మని అడుగుతారా, లేదా మీ ఇంట్లో మీ నాన్నగారిని అడుగుతారా? నేను ఇక్కడ జెండర్ సంబంధం లేదు, ఆడమగ ఇప్పుడు లేదు, ఇద్దరు సమానమే. మీరు అడిగే క్వశ్చన్స్ ఎలా ఉండాలి? మీడియా ఎందుకు ఇంత కింద పడిపోతుందో నాకు అర్థం కావట్లేదు. ఎలా ఎక్కడ స్టాప్ చేయగలుగుతాం? ప్రతిదీ నేను నోరేసుకుని పడితే కాంట్రవర్సీలు అంటారు. నేను కాంట్రవర్సీలు చెయ్యట్లా, మీరు కాంట్రవర్సీలు చేస్తే నేను అది కాదురా బాబు, ఇది ఇలా జరిగిందిరా బాబు అని చెప్తున్నా. ఫస్ట్ నుంచి ఏ విషయమైనా సరే, శ్రీరెడ్డిని కూడా చూడండి, కూర్చోబెట్టారు ఛానల్లో, రైట్? ఆవిడని మాట్లాడిచ్చారు, అందరినీ తిట్టిపిచ్చారు, అయిపోయింది. ఒక రోజు ఆ అమ్మాయి అనౌన్స్ చేసింది నేను వచ్చి ఇక్కడ న్యూడ్గా కూర్చుంటాను అని. ఒక ఛానల్ వాడు, ప్రముఖ ఛానల్, అది కూడా పెద్ద ఛానల్ వాడే, వెళ్ళి ఇలా పెట్టి ఆ అమ్మాయి ఇలా కూర్చుంది, ఇట్లా ఈ కొంచెం డ్రెస్ కొంచెం తీసి ఇట్లా కూర్చుంటే ఇట్లా పెట్టి తీస్తున్నాడు. అన్నం తింటున్నాడా గడ్డి తింటున్నాడా వాడు నాకు అర్థం కాదు. ఏ అమ్మాయి గమ్మునుండు, ఎందుకు తీస్తున్నావు అని లేదు. ఆ అమ్మాయి కారు దిగింది చక్కగా, నా అమ్మాయి పక్కన ఒక అమ్మాయి ఉంది, బ్యాగ్ ఇచ్చింది, ఒక్కొక్కటి తీస్తుంది, వీడు షూట్ చేస్తున్నాడు. మనిషి అయినా వాడు అసలు? అదే ఆ ప్లేస్లో నీకు సంబంధించిన అమ్మాయి ఉండుంటే నువ్వు ఇట్లానే వీడియో తీస్తావా? నేనుండుంటే పాపం శ్రీరెడ్డిని కూడా ఒడుగొట్టి ఎందుకే నువ్వు ఇలా చేస్తున్నావు, మూసుకో రా, నువ్వు అక్కడికి వెళ్ళే బదులు ఇక్కడికే వచ్చి న్యాయపోరాటం చేసి ఉండాల్సింది. మీడియాలో కూర్చుని ఎవరు ఎక్కమన్నారు నిన్ను? ఇక్కడే కూర్చుని వీళ్ళందరి ముందు, ఇప్పుడు ప్రొడ్యూసర్లు వీళ్ళందరి ముందు కూర్చుని ఇక్కడ ధర్నా చేయాల్సింది కదా. నువ్వు అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇలాంటి వాళ్ళు వీళ్ళు ఇలాంటి వాళ్ళు అంటాం ఎందుకు అని చెప్పి నేను ఆ అమ్మాయిని వేసుకున్నాను. నేనుండుంటే 2 పీకి ముందు బట్టలు వేసేదాన్ని, అమ్మాయికి వీడియో షూట్ చేసేదాన్ని కాదు. మరి మీడియా వాళ్ళు ఎందుకు వీడియో షూట్ చేశారు? మనుషులేనా అసలు?
అంటే ఒకటి కాదు, ఇవన్నీ తెలుసుకునే నేను మీడియాకు దూరంగా ఉన్నాను. ఈ న్యూస్ వచ్చే వరకు అసలు నేను మీడియానోలే లేదు. 4 సంవత్సరాలు నేను దూరంగా ఉన్నా, హాయిగా ఉన్నా. మీ అందరికీ తెలుసు కదా, మీతో వచ్చేదాన్ని, సరదాగా చిల్లేదాన్ని, మన అందరం బర్త్డే పార్టీలకి అట్లకి కలిసేవాళ్ళం కదా, చక్కగా కలుసుకునే వాళ్ళం, మాట్లాడుకునే వాళ్ళం, శుభ్రంగా తినేవాళ్ళం. మళ్ళీ ఆశ వీళ్ళందరూ చేపల పులుసు పంపించక్క అంటే మీరు ఎక్కడ ఉన్నారు, వాళ్ళ ఇంట్లో ఎన్నిసార్లు నేను ఫుడ్ వండి పంపించలేదు వాళ్ళందరికీ, ఇళ్లలో కూర్చుని. అది భయమేస్తుంది. అందుకే ఈషాని నేను మీడియాకి కనపడకుండా దాచుకుంటున్నాను. ఒక రేపిస్ట్కి కనపడకుండా దాచుకున్నామంటారు కదా, వీడికి కనపడకుండా అలాగా మీడియాకి కనపడకుండా నా బిడ్డని దగ్గర దాచుకుంటున్నాను. ఏమో నా బిడ్డ రేపొద్దున ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏ క్లబ్కి వెళ్ళొచ్చు, లేదా ఇంకో చోటుకి వెళ్ళొచ్చు, అక్కడ ఏదో జరుగుండొచ్చు, హేమ కూతురు అని వేసేస్తారు. చాలా తక్కువ కనిపిస్తుంది సోషల్ అంటే నాకు భయం, నా కూతురు ఫేస్ పబ్లిక్గా తెలియకూడదని. నేను తను వెళ్ళిన చోటు కూడా నేను నా కూతురు అని చెప్పనివ్వను. తను ఎక్కడికైనా వెళ్తే నార్మల్ అమ్మాయి వెళ్ళొచ్చినట్టే వస్తుంది, ఒక సెలబ్రిటీ కూతురు వెళ్ళినట్టు రాదు. అంతే, వాళ్ళ ఫ్రెండ్స్తో తను వెళ్తుంది, సైలెంట్గా వచ్చేస్తుంది. అది గుడికి కూడా అంతే. ఎక్కడన్నా అంటే తిరుపతి లాంటి గుడికి, ఏదైనా ఇంపార్టెంట్, కాశీ వెళ్తున్నామా అలాంటి గుడికి నేను నాతో తీసుకెళ్తా. లేకపోతే 90% గుడికి కూడా నాతో పాటు తీసుకురాను పాపని. తిరుపతి అంతే, లేకపోతే నేను అసలు తీసుకురాను, తనే వెళ్ళిపోతుంది వాళ్ళ ఫ్రెండ్స్తో గుడికి. అన్ని ఏర్పాటు చేస్తాను. ఆ గుళ్ళో వాళ్ళకి కూడా నా కూతురు వస్తుందని తెలియదు. మా ఫ్రెండ్ పిల్లలు అందరూ వస్తున్నారండి, కొంచెం చూసుకోండి. అలాగే నువ్వు అన్నట్టు నిజంగా నాకు చాలా మంచి సర్కిల్, పెద్ద సర్కిల్. సో ఎక్కడికైనా వెళ్ళాలనుకో, వీళ్ళు ఈ కార్లో వచ్చింది హేమ, లేకపోతే ఈ లెటర్ పైన వచ్చింది హేమ. నువ్వు నీ ఫ్యామిలీతో వెళ్తే కూడా ఏదో ఒక లెటర్ తీసుకుని వెళ్తావురా కదా, నువ్వు పెద్ద తోపేం కాదు. నువ్వు కూడా ఎవరో ఒకరు రికమెండేషన్ తీసుకుని వెళ్లాల్సిందే. ఒక పెద్ద టెంపుల్కి వెళ్ళినప్పుడో, లేదంటే ఇంకెక్కడికన్నా వెళ్ళినప్పుడు, ఇంపార్టెంట్ డేస్లో వెళ్ళినప్పుడు కంపల్సరీ. నాకు బాలయ్య బాబు లెటర్ ఇచ్చారు, మా అమ్మగారిని వైకుంఠ ఏకాదశికి తీసుకెళ్ళాలి బాబు, నువ్వు ఒక్కడవే ఇవ్వగలవంట, మిగతా నాకు అంత పెద్ద పర్సనాలిటీస్ ఎవరు తెలియదు అంటే బాలయ్య బాబు లెటర్ ఇస్తే మా అమ్మని తీసుకుని వెళ్ళా. దానికి ఎంపీ లెటర్ ఇచ్చాడు, ఎమ్మెల్యే కారులో వెళ్ళింది. పువ్వా, ఎవడైనా వెళ్తాడు కదా, కొంచెమైనా అర్థం చేసుకోవాలి కదా. ఎవరైనా ఇప్పుడు నువ్వు వెళ్తావు అబ్బా తిరుపతి, ఏ రికమెండేషన్ లేకుండా వెళ్ళిపోతావా? ఇప్పుడంటే నాకు ఇంకా ఈజీ అయిపోయింది, ఎందుకంటే 10,000 రూపాయలు టికెట్ కడితే శుభ్రంగా హాయిగా చాలా మంచి దర్శనం. గుళ్ళోకి వెళ్తే ఎవరో ఒకరు గుర్తుపడతారు, 2 నిమిషాలు పక్కన నుంచి పెట్టి పంపిస్తారు అంతా. ఇప్పుడు ఎవరో గుళ్ళో 2 నిమిషాలు, అదిగో హేమని 2 నిమిషాలు నిలబెట్టాడంట అని అదొక న్యూస్ వేస్తారు, రేపొద్దు నుంచి గుళ్ళో నన్ను గెంటేస్తారు వాళ్ళు. అంతే కదా నాన్న, నువ్వు ఇలా న్యూస్ వేయటం వల్ల నాకు కనకదుర్గమ్మ వారి గుడికి వెళ్ళాను. సో వేరే వాళ్ళ ఫ్యామిలీతో పాటు వాళ్ళ కారులో వెళ్ళాను. హేమ ఈ కారులో వచ్చింది, హేమ ఈ కారులో వచ్చిందని వేస్తున్నారు న్యూస్. మరి నేను ఏదో ఒక కారులోకి రావాలి కదా, నడుచుకుంటే అయితే రాలేను కదా. నువ్వే మీడియా వాళ్ళందరూ కలిపి నా మీద పడిపోతారు. గుళ్ళోకి వెళ్ళినప్పుడు మైకులు తోసేసుకుని, కెమెరాలు తోసేసుకుని పడిపోతూ ఉంటారు. మరి అలాగే నా ఫ్యాన్స్ ఉంటారు కదా, ఇంతమందిని ఇన్ని సంవత్సరాలు ఎంటర్టైన్ చేశాను, నాకు అభిమానులు ఉంటారు కదా, వాళ్ళు నా మీద పడరా? పాపం ఎవరైనా ఏదన్నా పొరపాటు జరిగిందా అనుకో, తొక్కిసలాట చచ్చిపోయింది హేమ గుడికి రాబట్ట అంటారు ఇప్పుడు. మరి నేను తొక్కిసలాట్లో రాకూడదంటే ఎవరో ఒకరు కారులోనో, లేకపోతే ఎవరో ఒకరు మనుషులు ఇద్దరిని పెట్టుకునే రావాలి కదా. అది తప్పేంటంటున్నా, నువ్వు చేసేది కూడా అదే కదా. నీ ఫ్యామిలీని తీసుకెళ్లాలంటే నువ్వు ఏదో రికమెండేషన్ మీద వెళ్తావు కదా, అలాగే నేను రికమెండేషన్ మీద కదా వెళ్తున్నాను. ఎందుకు కాంట్రవర్సీలు చేస్తారు? ఏం అవసరం కాంట్రవర్సీలు వాళ్ళకి? అది నేను మంచిగానే ఉన్నాను, అమ్మవారి మీద ప్రేమతో వెళ్ళాను, దాని కాంట్రవర్సీలు చేస్తారు. ఒకడైతే టికెట్ తీసుకున్నారా మీరు అని అడిగాడు ఒకసారి, ఒక కనకదుర్గమ్మ గుడిలో. ప్రతి సంవత్సరం వెళ్తాను నేను, వాళ్ళకి తెలుసు ప్రతి సంవత్సరం హేమ గుడికి వస్తుంది, పలానా రోజు వస్తుంది అని కూడా తెలుసు వాళ్ళకి. ఏంటి కాంట్రవర్సీ? టికెట్ 50 రూపాయలు ఉంటుంది, పోనీ 100 రూపాయలు ఉంటుంది. నేను గుడిలో అమ్మవారికి ఎంత వేస్తాను చెప్పకూడదు, మాట్లాడకూడదు, కానీ చెప్తాను. ఆ రోజు కోపంలో చెప్పేసాను అనుకో, చీర పట్టుకెళ్తాను. ఆ చీర ఎంత కాస్ట్ ఉంటుంది? నాకు వచ్చేటప్పుడు మా అమ్మదే, మా అమ్మే నాకు ఇస్తుంది. మా అమ్మ గుడికి ఉపయోగపడితే ఏదైనా చేస్తా. తిరుపతి కూడా అంతే. ఒక్కొక్కసారి నేను సంవత్సరం అంతా దాచిన డబ్బులు ఒక్కొక్కసారి 1 lakh అవుతుంది, ఒక్కొక్కసారి 1.5 lakh అవుతుంది, ఒకసారి 2 lakhs అవుతుంది, ఒకసారి 10,000 ఉంటుంది. నాకు వచ్చే ఇన్కమ్ను బట్టి నేను తీసి పెట్టుకుంటాను. ఒక్కొక్క ప్రాజెక్ట్లో వచ్చిన డబ్బులు దాంట్లో అమౌంట్ని బట్టి కొంచెం కొంచెం తీస్తాను. అది సంవత్సరానికి ఇంత అవుతుంది, నేను అక్కడికి వెళ్ళి వేస్తాను. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఎలాగా ఉండిలేసినా దేవుడి సేవకే. నేను ఇప్పుడు శ్రీవాణి టికెట్ తీసుకున్నా దేవుడికే, రేపు పొద్దున్న అన్నదానం టికెట్ తీసుకున్నా దేవుడికే. సో నేను అన్ని అట్లా గుడికి వెళ్ళినప్పుడు నా సంపాదనలో కొంత ఇది నేను గుళ్ళకి ఇచ్చేస్తాను.
నువ్వు 300 రూపాయల టికెట్ కోసం అడిగితే కోపం రాదా? దేవుడికి దర్శనం చేసుకోవడానికి వచ్చని ఏం క్వశ్చన్లు అడుగుతున్నావన్నా? ఆల్రెడీ వాళ్ళు టికెట్ తీసే పెడతారు నేను వచ్చేసరికి. ఎందుకన్నా నన్ను ఇలా చేస్తావు, ఎందుకు నన్ను కాంట్రవర్సీలు చేస్తావు అని అడిగా. గుడికి ప్రతి సంవత్సరం వెళ్తాను, తిరుపతి వెళ్తాను, అన్ని గుళ్ళకి వెళ్తాను. నేను ఒక్క గుడి వదలను, నేను అన్ని గుళ్ళకి వెళ్తాను. నేను నా లైఫ్ నేను చిల్ అవుతున్నాను, నాకు భక్తి ఉంది, మా అమ్మ మీద భక్తి ఉంది, నా ఫ్యామిలీని చాలా బాగా చూసుకుంటాను. నేను నా ఫ్యామిలీని ఈ రోజు వరకు ఒక్క రోజు కూడా నా ఫ్యామిలీని ఏమంటారు సైడ్ పెట్టేసి నా లైఫ్ చూసుకునేది లేదు. ఓకే, సో అలాంటి ఒక దీన్ని నువ్వెందుకు ఇట్లా బూతులాగా చిత్రీకరిస్తావు నాకు అర్థం కాదు. దేవుడు అనేవాడు ఉంటాడు, ఏ కాలో చెయ్యి ఎరగొట్టేస్తాడు ఎవడో ఒక్కడికి చెప్తున్నాను నేను. అన్ని మన రోజులు కాదు బంగారం కదా, అన్ని మన రోజులు. మొన్న శివరాత్రి రోజున శ్రీశైలం వెళ్ళా. మరి అక్కడ ఎవరో ఒకళ్ళు రికమెండేషన్ పెట్టుకోకపోతే రూమ్ ఎలా దొరుకుద్ది మనకి, కార్ ఎలాగ వెళ్తుంది, స్పర్శ దర్శనానికి ఎవరు తీసుకెళ్తారు? రికమెండేషన్ లేకుండా ఏ సెలబ్రిటీ బయటకు వస్తారు చెప్పు? కష్టం కదా. ఇది మీ అందరికి తెలిసిందే కదా. నేను కాదు, మీరన్నా వెళ్ళాలంటే ఒక ఎమ్మెల్యే లెటర్, ఎంపీ లెటర్ మీరైనా పెట్టుకుని వెళ్ళాలిగా, ఏ సోషల్ మీడియా వాడైనా సరే, ఏ మీడియా వాళ్ళన్నా సరే కదా. ఇప్పుడు నువ్వు వెళ్ళాలంటే ప్రాబ్లం ఉండకపోవచ్చు, మొత్తం నీ ఫ్యామిలీని తీసుకెళ్లాలంటే ఏదో ఒక లెటర్ ఉండాలి కదా. సో మీరైతే వాడుకోవచ్చు, మేం చేస్తే కాంట్రవర్సీలు చేస్తారు. మళ్ళీ అదే న్యూస్ ని వాళ్ళు అక్కడ హేమ ఎప్పుడొచ్చినా ఒక బాంబు పేల్చి వెళ్తుంది అంట. నేను కాదురా పేల్చేది, మీరు పేలుస్తున్నారు, నేను మంచిగానే ఉన్నాను, నాతో మీరు ఆడుకుంటున్నారు, వద్దురా మీకు దండం పెడతాను ఆడుకోద్దురా అని చెప్తుంటే అదిగో చేయి పెట్టి కొట్టేసింది మా హేమ అంటున్నారు. నేను 2 చేతుల్లో దండం పెడితే ఇలా పెట్టే లోపల అదిగో చెయ్యెత్తేసింది మా మీద అంటున్నారు వాళ్ళు. నేను ఇలా అనే లోపలనే వాళ్ళు కవర్ చేసేస్తున్నారు చూసి, ఇలా ఇంతదాకా రానివ్వట్లేదు. సో అలా అమ్మ ఐఎమ్ సో హ్యాపీ తెలుసా, ఈవేళ చాలా నవ్వుకుంటూ మాట్లాడుతున్నాను. నిన్న మొన్న అసలు ఫుల్ చాలా అంటే మదర్ది పెద్ద న్యూస్ అయిపోయింది కదా నాకు, అట్లా దానివల్ల. సో ఇలాంటివన్నీ జరుగుతుండే. అంటే సెలబ్రిటీ అంటే నీ ఇష్టమా? నేను చాలా సార్లు అంటాను, నీ ఇష్టమా, నువ్వు నా మీద ఏదైనా వేసుకుంటావు, నా బిడ్డ మీద, నా బిడ్డను వాడేసి, నన్ను వాడేసి, మా ఆయన్ని వాడేసి, మా అమ్మని లాగేసి. అసలు మీకు ఫ్యామిలీస్ ఉంటాయి కదా బంగారం. ఇప్పుడు మీడియా లేకపోతే నేను లేను, నేను లేకపోతే మీడియా లేదు. సో మీకు మేము కావాలి, మాకు మీరు కావాలి. సో అలాంటప్పుడు నిజాన్ని వేయండి. నేను మంచిదాన్ని కాదు, నన్ను మంచిదాన్ని వేయమని నేను అనట్లేదు. నిజాన్ని వేయండి. అబద్ధాన్ని ఎక్కువ చూపిస్తున్నారు, నిజాన్ని మూసేస్తున్నారు. ఇది ఎంత కరెక్టో అంటున్నా.